ఇందాక ఆంటీ ఒక ప్రార్థన చేశారు, ఏటీఎం లాగా వాడుకుంటున్నాం. నిజంగా అది మాత్రం వాస్తవం. మనకు అవసరాన్ని బట్టి దేవుడి పాదాలు చెంత చేయడం, అవసరం లేనప్పుడు దేవుడు ఎవరా అనేది కూడా తెలియలేని పరిస్థితిలో ఉంటున్నాం. మనమన్నా బయట వాళ్ళైనా ఎవరైనా సరే. ఏటీఎం కార్డ్ లాగా అదే మనకు ఒంట్లో బాగోకపోతే దేవుడే గుర్తొస్తారు, ఏదైనా అప్పులు ఉంటే దేవుడు గుర్తొస్తారు, చర్చికి వెళ్ళాలంటే ఏంటి మనకి ఇప్పుడు ఏం పని లేదుగా, దేవుడు అంటే వెళ్ళొచ్చులే. 4 సర్వీసులు మనం ఒకసారి దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడులే. ఒక లైసెన్స్ గా మనం ఉంటున్నాం. నిజంగానే అది ఏటీఎం కార్డ్ లాగా. సరే ఆయన పాదాల చెంత చేరి మమ్మల్ని క్షమించి దేవా అంటే ఎన్నిసార్లైనా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, కానీ మనం మాత్రం లోపడట్లే. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. అది తలుచుకుంటూనే ఇందాక ఆంటీ ప్రేయర్ చేస్తుంది. నిజంగా చాలా మంది ఇప్పుడు అదే పరిస్థితిలో అయిపోయారు. ఆచారంగా సండే చర్చలు నిండిపోతున్నాయి, కానీ దాన్ని ఆచారంగా వెళ్తున్నామా లేకపోతే నిజంగా దేవుడు అంటే భయంగా వెళ్తున్నామా అనేది తెలియట్లే. రేపుడు దినాన్న దేవుడు తీర్పు తీర్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు ఆచారంగా వచ్చావు, నీ అవసరాలను బట్టి నువ్వు సన్నిధికి వచ్చావు, నీ అవసరాన్ని బట్టి నువ్వు ప్రార్థించావు, నీ అవసరాన్ని బట్టి నువ్వు ఉపవాస ప్రార్థన ఉన్నావు, కానీ అట్లాగే అనుకున్నారంట. మనకైనా దేవుడు మనం పెట్టే ఓపిక చేశారా, మనకే కదా దేవుడు. మనం కానుకలు ఇస్తున్నాము, ఆశల భాగాలు ఇస్తున్నాము, మన దేవుడే మనం ఏం చేసినా చెల్లించేస్తాడు. ఇప్పుడు అంతే కదా అయిపోతుంది. బాగా దశమాల డబ్బులు ఇస్తే చాలు, వచ్చేవారు పాస్టర్ గారు అడిగినాము. మనకే కదా ఆయన దేవుడు, మనం ఏదైతే చేస్తాను బట్టి. నిజంగా దేవుని మనం ప్రేమిస్తున్నావా? నిజంగా దేవుడికి మనం లోపడుతున్నావా? నిజంగా దేవుడి మనం భయపడుతున్నావా? పర్లేదు, తప్పు కాదు, నిజంగా అది వాక్యం కాబట్టి లేదు. అదే నిజంగా మనం లోపడుతున్నా, నిజంగా భయపడుతున్నావా, నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా అనేది మనం అసలు దేవుడి ఒక వాక్యం మన చేతిలో వచ్చింది అంటే అది దేవుడి కృపే. ఆయన వాక్యం మనం వింటామంటే దేవుడి కృపే. కానీ మనం ఏంటంటే